నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమ వక్రబుద్ధిని ప్రదర్శించేందుకు పశ్చిమ దేశాలు పోటీ పడుతున్నాయి. భారత అభివృద్ధిని ఏమాత్రం కాక్షించని పాశ్చాత్య దేశాలు ఎప్పటికప్పుడు ఏదో అంశంపై దాడి చేస్తూనే ఉంటాయి. దేశంలో పేదరికం పెరిగిందని, నిరుద్యోగం ఎక్కువైందంటూ లేనిపోని సర్వేలు మనపై రుద్దుతాయి. వీటిని పట్టుకొని ఓ సెక్షన్ మీడియా మోడీ హయాంలో దేశం మొత్తం తలకిందులైపోయిందని నానా హైరాణా చేస్తోంది. ఇటీవల ఇలాంటి సర్వేలపై భారత్ తీవ్రంగా స్పందించింది కూడా. హేతుబద్ధంగా లేని వివరాలు వెల్లడించవద్దని స్పష్టం చేసింది. ఇక ఆయా దేశాలకు తాజాగా కేజ్రీవాల్ అరెస్ట్ అంశం దొరికింది. ఇటు కాంగ్రెస్ పై ఐటీ శాఖ తీసుకుంటున్న చర్యలు కూడా తోడయ్యాయి. ఇంకేముంది, సార్వత్రిక ఎన్నికల సమయంలో భారత్ పై దాడి చేసేందుకు కావాల్సినంత సరుకు దొరికినట్టయింది. దీంతో మొదట జర్మనీ, ఆ తర్వాత అమెరికా కామెంట్లు, వ్యాఖ్యలు చేశాయి. కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పక్షపాతమైన విచారణకు అర్హులని, చట్టబద్ధమైన మార్గాలను ఉపయోగించుకోవాలంటూ మొసలి కన్నీరు కార్చాయి. ఈ విషయంలో భారత్ వెంటనే స్పందించింది. జర్మనీ సహా అమెరికా రాయబారులను పిలిపించి మరీ నిరసన వ్యక్తం చేసింది. అయినా ఆయా దేశాల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. జర్మనీ మాత్రం భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉందంటూ స్టేట్మెంట్ ఇవ్వగా, అమెరికా మాత్రం మళ్ళీ పాత పాటే పాడుతోంది. కాంగ్రెస్ కి ఐటీ శాఖ నోటీసులు, నగదు సీజ్ చేసిన అంశంపై పట్టు వదలడం లేదు. అయితే ఈ సమయంలో ఈ సీన్లోకి ఐక్యరాజ్య సమితి వచ్చింది. యుఎస్ఓ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టైఫాన్ డుజారిక్ మాట్లాడుతూ, భారత్తో పాటు ఎన్నికలు జరిగే ఏ దేశంలోనైనా ప్రజల రాజకీయ పౌర హక్కులు రక్షింపబడతాయని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయొచ్చని మేము ఆశిస్తున్నాం అని అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు సహా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ నేపథ్యంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు భారత్లో రాజకీయ అశాంతి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు స్టీఫెన్ డుబారిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఉన్న ఏ దేశంలోనూ రాజకీయ పౌర హక్కులతో సహా ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయని ఆయన వ్యాఖ్యానం చేశారు. అయితే ఎన్నికల వేళ దేశంలో జరుగుతున్న అంశాలను అంతర్జాతీయంగా ప్రముఖంగా ప్రస్తావించడం వల్ల భారత్ పేరు ప్రఖ్యాతలపై ప్రభావం చూపేలా వ్యవహరిస్తున్నాయని, తాజా పరిణామాలను అభివర్ణిస్తున్నారు. దేశంలో రాజకీయ అశాంతి అంటూ ప్రచారం చేస్తున్న ఆయా దేశాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా, ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే యుఎన్ఓ స్పందనపై భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.